హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని మీరు చూస్తున్నారు చంద్రకృష్ణ శ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఈరోజు చూస్తున్న వ్లాగ్ వచ్చేసేసి నిన్న వ్లాగ్ కంటిన్యూషన్ అన్నమాట. సో ఈ చక్క మనము అయితే లోపలికి వాటర్ పార్క్ లోపలికి అయితే వెళ్ళిపోయాం కదా. సో అక్కడ కంపల్సరీ వాళ్ళ డ్రెస్సెస్ అయితే ఇస్తారండి. అవి వచ్చేసేసి కొంచెం సిల్క్ టైప్గా ఉంటాయి. వాటర్ రైడ్స్ చేసేటప్పుడు మనం ఎక్కడ మధ్యలో స్ట్రక్ కాకుండా ఈజీగా వెళ్ళిపోయే అంత లైట్ వెయిట్గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడైతే ఇంకా బాయ్స్ అందరూ తీసుకున్నారు. నేను మా సరిత ఆలోచిస్తూ ఉన్నామన్నమాట. కానీ మా ధీరజ్ మా పిల్లలు ఏం చేశారు అంటే, మీరు అమౌంట్ అయితే పెట్టినారు కదమ్మా లోపలికి వచ్చేటప్పటికి, ఇంకా ఈ డ్రెస్సెస్ వేసుకొని దిగడమే కదా వాటర్లోకి, మీరు ఊరికే బయట తిరుగుతుంటే అమౌంట్ కట్టి కూడా ఏంటి ప్రయోజనము అని అయితే చెప్పారనమాట. కొంచెం ఫస్ట్ అయితే షైగా ఫీలింగ్ అయితే అనిపించింది. సో తర్వాత సరే వాళ్ళు చెప్తుంది కూడా నిజమే కదా, ఇంకా అంత అమౌంట్ అయితే పెట్టి మనం ఊరికే కూర్చోడానికి అయితే రాలేదు కదా, సరే చూద్దాము ఓకే ట్రై చేద్దాము అన్నట్టుగా, అందరూ మన వాళ్ళే మన పిల్లలే కదా అన్నట్టుగా అనేసి ఇంకా ఇక్కడ అన్నీ కూడా ఒక లాకర్ తీసుకొని అన్నీ అక్కడైతే పెట్టేసేసి ఇంకైతే వెళ్ళిపోయామన్నమాట. సో వాళ్ళు ఇచ్చిన డ్రెస్సెస్ అయితే ఇదే, నాది సరితది వచ్చేసేసి వైలెట్ కలర్, కొంతమందికి రెడ్, యాష్, ఇంకా బ్లూ, లైట్ బ్లూ, డార్క్ బ్లూ, స్నఫ్, ఇంకా ఏ కలర్ వాళ్ళకు నచ్చితే ఆ కలర్ అయితే తీసుకున్నారనమాట. సో మా ఇద్దరిది అయితే పర్పుల్లో వచ్చింది. కొంచెం లూజ్గా అలా అయితే ఫ్రీగా బాగానే ఉండింది. బేసిక్గా నాకు వాటర్ అంటే కూడా చాలా భయము. ఇంకా ఇన్ని ఆఫర్స్ ఉన్నప్పుడు డ్రెస్ వేసుకోవాలన్న ప్రాబ్లము, తర్వాత వాటర్లోకి దిగాలి అన్న ప్రాబ్లము, ఇన్ని ఆఫర్స్ ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళాలి అని అనుకోవచ్చు. నేను కదలకపోతే మా పిల్లలు అస్సలు ఊరుకోరన్నమాట, వెళ్ళాల్సిందే అని అంటారు. సో వాళ్ళ కోసం, వాళ్ళను డిసప్పాయింట్ చేయకుండా ఉండడం కోసము అనేసి వెళ్ళాం. ఫస్ట్ అయితే మనం వెళ్ళి జాయిన్ అయినది ఇక్కడ ఈ వాటర్ దగ్గరకే అన్నమాట. కొన్ని టైమింగ్స్ ప్రకారం కూడా ఉంటాయి. సో ప్రజెంట్గా అయితే ఏది టైమింగ్లోకి ఏవి రైడ్స్ లేదు, అందుకోసమని ఈ వాటర్ దగ్గర అందరూ ఎంజాయ్ చేస్తుంటే మేము కూడా అక్కడికి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ ఈ వాటర్ చూసారా, మా బ్యాక్ సైడ్ చూడండి, అక్కడ ఏమీ లేదండి, జస్ట్ వాటరే అన్నమాట. ఏదైనా ఫౌంటైన్ లాగా ఉండి అలా వేవ్స్ వస్తున్నాయేమో అనుకోనికెళ్ళలేదు, ఆ వాటరే ఆ వేవ్స్ అలా వస్తున్నాయన్నమాట. నాకు చాలా అంటే చాలా భయం. నేనైతే అక్కడికి కాదు కదా, కనీసం కొంతవరకు చూసారా, ఇక్కడే లిటిల్ బిట్ అంతా దిగేసేసి ఉన్నాను. మా వాడు రామ్మా నేను చెయ్యి పట్టుకొని వెళ్తానంటే, నేను కావాలంటే బయటికన్నా వెళ్ళిపోయి కూర్చుంటాను అంటే, సరే నువ్వు అక్కడికి వెళ్తే నేను ఇక్కడ వాటర్లోనే కూర్చుంటాను అని వాడు అక్కడే తపస్సు చేస్తూ కూర్చొని ఉన్నాడన్నమాట. సో ఇంకా నేను రాంచుడు ధీరజ్, నాకైతే కొంచెం భయం, నేనైతే ఇక్కడే ఉంటాను, ఇక్కడ నుంచి ఎంజాయ్ చేస్తాను, మీరు ఎంజాయ్ చేసే వాళ్ళందరూ అక్కడ ఉండండి అని చెప్పాను. కావాలంటే మిమ్మల్ని అందరూ నేను వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీస్తూ ఉంటాను అని చెప్పి అక్కడ ఉన్నాను. సో వీళ్ళు చూసారా అంత బిగ్గెస్ట్ వేవ్ దగ్గరికి అయితే వెళ్ళారు. చూడండి వాళ్ళు ఊరికే జస్ట్ నిలబడ్డారు, వాటరే అలా వాళ్ళని కల్పించేసేస్తే ఒక ఉయ్యాలలాగా ఆడుతూ ఉన్నట్టుగా ఉంది కదా అక్కడ. అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఫైనల్గా అయితే నన్ను కూడా లాక్కొని అయితే అక్కడ వరకు వెళ్ళారనమాట. మా హస్బెండ్ చేయి పట్టుకొని అయితే పిలుచుకొని వెళ్ళాడు. ఇంకా ఇక్కడ కింద ఇలా ఉంది కదా, పైన నుంచి వాటర్ పడుతూ ఉన్నది అంతా కూడా ఉంది. సరే అక్కడికి కూడా వెళ్దాము ఒకసారి అన్నట్టుగా, చూస్తాము అన్నట్టుగా అనేసి అక్కడికి వెళ్ళాం. అక్కడైతే ఎంత హైగా ఉంది కదా, అక్కడి నుంచి వాటర్ ఫోర్స్గా అయితే పడుతుంది. జస్ట్ పిక్స్ దిగుదాము అన్నట్టుగా అక్కడికి వెళ్ళి కొన్ని పిక్స్ అయితే దిగేసేసాం. ఇంకొకటండి, ఇక్కడైతే మ్యూజిక్ కంపల్సరీ ఉంటుందండి. సాంగ్ అన్నీ కూడా ఫాస్ట్ బీట్, ఇంగ్లీష్ అండ్ తెలుగు అండ్ హిందీ సాంగ్స్ అయితే ప్లే అవుతూ ఉంటాయి. ఆ మ్యూజిక్కి ఆ వాటర్లో డ్యాన్స్ అయితే వేస్తూ ఉంటాం. ఆ తర్వాత కొన్ని రైడ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. చెప్పాను కదా టైమింగ్స్ ప్రకారం ఉంటుంది. సో మేము కూడా ఒక్కొక్క రైడ్ని అయితే ట్రై చేస్తూ ఉన్నామన్నమాట. చాలా రైడ్స్ అయితే ఉన్నాయండి ఈ ఎస్కేపే వాటర్ ఫాల్స్లో కూడా. మనం వెళ్ళిన తర్వాత ఆ అమౌంట్కి అవి అన్నీ కూడా ఓకే అని అనిపిస్తాయన్నమాట. అంత ఎంజాయ్ అయితే చేస్తాము. సో ఇక్కడ ఎక్కడో స్టార్ట్ అవుతుంది అండి, అక్కడి నుంచి ఇక్కడ ఇలా 1 by 1 అయితే మనం ఫైనల్
లాస్ట్ అన్నమాట. ఇక్కడ మనం వచ్చింది ఎక్కడెక్కడో తిప్పుకొని అయితే వస్తుంది. మధ్యలో అక్కడక్కడ వాటర్ కూడా ఫోర్స్గా వస్తుంటాయి. ఆ వాటర్ ఫోర్స్కే మనం జారుకుంటూ అయితే వస్తాం. ఇక్కడ మేము 10 మెంబర్స్ ఉన్నాం కదా, అందరూ జంటలుగా సెట్ అయిపోయామన్నమాట. ఒక్కొక్కరమే వెళ్ళాలి అని కాకుండా, అంటే ఒక్కరికి వెళ్ళాలి అన్నప్పుడు కొంచెం భయం అన్నది ఉంటుంది. ఇద్దరికి అని ఏం అనిపించదు కదా, అంటే ఒకరికొకరు ధైర్యం ఉంటుంది. దెన్ వాళ్ళు కూడా అక్కడ అలాగే ప్రొవైడ్ చేశారండి. ఒక్కరికొకరు సింగిల్గా లేదు, 2 లేదా 5 మంది నలుగురికి ఇలా ప్రొవైడ్ అయితే చేశారు. సో అలా మాకు జంటలు కూడా ప్రాబ్లం అయితే ఏం లేకుండా అనిపించింది అన్నమాట. సో ఇక్కడ చూసారా, ఒక్కొక్కరు ఒక్కొక్క అవతారాలతోటి అయితే వస్తున్నాం. మేమైతే ఫుల్ వీడియో ఇంకా రెడీగా ఉండంటే మాది బ్యాక్ వచ్చినామన్నమాట. మేము వెనక హెయిర్ ఇలా అయితే వచ్చాము. ఏంట్రా ఇలా వచ్చాము అనేసి అయితే మేము అనుకున్నాము. సో మా గ్రీషు ధీరు మటుకు పర్ఫెక్ట్గా అయితే వచ్చారు. ఇక్కడ వాళ్ళిద్దరు కూడా మాకు అక్కడ టర్నింగ్స్ ఉంటాయి అనమాట. టర్నింగ్స్ దగ్గర మేము ఏదో మిస్ అయ్యాము. ఇంకా ఇదంతా కూడా కొంచెం సౌండ్ తోటి వింటే బాగుంటుంది కదా మీరు కూడా. अरे भाई అలా పైకి పెట్టు ముక్కులోకి నీళ్ళు పోతున్నాయి జాగ్రత్త ముక్కులో పోతాయి నీళ్ళు. సో ఇందాక మీరు చూసినది ఇంకొక రైడ్ అనమాట. అదైతే కొంచెం భయంగా ఉందని నేనైతే వెళ్ళలేదన్నమాట. అది కొంచెం ఇలా అప్పుకు వెళ్ళి డౌన్కి వస్తుందని వాళ్ళ గోళ అది అయితే విన్నారు కదా. సో అలా ఉంటుందన్నమాట ఎంజాయ్ అంతా కూడాను. ఇంకా ఆ తర్వాత ఒకటి డ్యాన్స్, వాటర్ డ్యాన్స్ది అయితే అది స్టార్ట్ అయింది. ఒక టైమింగ్లో అది స్టార్ట్ అయింది. సో అక్కడికైతే వెళ్ళిపోయామన్నమాట. మ్యూజిక్ అయితే అద్దరు కొట్టేసేసేస్తారు. బ్యాక్ డ్రాప్ మ్యూజిక్ వచ్చేసేసి ఇక్కడ వచ్చేసేసి వాళ్ళు ఆల్మోస్ట్ అన్ని హిందీ సాంగ్స్ ఉంటాయి కదా, అది ఫాస్టెస్ట్ సాంగ్స్. మా డ్యాన్స్కి మీరు అట్లా అనుకుంటున్నారు ఏమో, ఎందుకు అట్లా ఎగురుతున్నారు అన్నట్టుగా ఆ ఫాస్ట్ బీట్ సాంగ్ ఉన్నప్పుడు వన్నక్కే తెలియదండి. సో అలా అయితే మనము డ్యాన్స్ని అయితే చేసేస్తామన్నమాట. ఇంకా మా వాళ్ళు మధ్యలో వచ్చేసేసి ఒక డప్పు అది కూడా మ్యూజిక్ అయితే ప్లే చేస్తే యష్ అండ్ గ్రీష్ గాడ్ ఇద్దరు కూడా ఆ మ్యూజిక్ తోటి అయితే డ్యాన్స్ని చేస్తూ ఉన్నారు. సో ఇంకా ఇక్కడ ఇలా హ్యాండ్స్ పట్టుకొని చేస్తున్నప్పటికీ ఆ సాంగ్ అయితే ప్లే అవుతుంది అని చెప్పొచ్చును. సో ఎగ్జాక్ట్గా సాంగ్స్ అయితే గుర్తుకు వస్తలేవు, కానీ సూపర్ డూపర్గా అయితే ఆ సాంగ్ను బట్టి మేమైతే ఎంజాయ్ చేసామన్నమాట. దీని తర్వాత మళ్ళీ రైడ్స్కి వెళ్ళాము. श्रवण, ये श्रवण రాదు ఇప్పుడే రాదు. మనోజ్ తీసుకో వీడియో. ఇక్కడ చూడండి ఆంటీ.
కాదు ఏంటి వచ్చినట్టే లేదంటారు నాకైతే యశో సో విన్నారు కదా, మేమైతే ఇప్పుడు మీకు చూపించినది ఒక 3 మాత్రమే, కానీ చాలా రైడ్స్ ఉన్నాయి. మేము ఆల్మోస్ట్ అన్నీ కూడా ఎక్కాము, అన్నింటిని కూడా ఎంజాయ్ అయితే చేసామన్నమాట. ఇంకా అంత ఎంజాయ్ అయిన తర్వాత 3:30 ఆ టైం అయింది. ఇంకా బొజ్జులకు ఆకలి అయితే వేస్తుంది. అక్కడే ఫుడ్ కోర్ట్ కూడా ఉండిందన్నమాట. సో నూడిల్స్, అలాగే వెజ్ మంచూరియా, ఫ్రైడ్ రైస్ అయితే ప్రొవైడ్ చేశారు. అది తినేసేసి ఇంకా నేను మా హస్బెండ్ అయితే బయలుదేరామన్నమాట. వీళ్ళు వచ్చేసేసి చెప్పాను కదా, శంషాబాద్ సైడ్ ఒక వర్క్ ఉంది, వాళ్ళు వెళ్తున్నారు అనేసి. మేమైతే అక్కడికి వద్దులే, బాగా టైర్డ్ అయిపోయామని నేను మా హస్బెండ్ బండి మీద ఇంటికి అయితే వెళ్ళిపోయాము. వీళ్ళు వచ్చేసేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర వచ్చేసేసి గో కార్టింగ్ రేసెస్ అయితే జరుగుతూ ఉంటాయి కదా, చాలా మటుకు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. సో రేసింగ్ పిచ్చి మా యశుకు ఉంది అన్నమాట. సో అక్కడికి వెళ్దాము డాడీ అని చెప్పాడు. సో అందుకోసమని మన శంషాబాద్ దగ్గర ఎయిర్పోర్ట్ దగ్గర గో కార్టింగ్ రేసెస్ 7 o'clock నుండి అయితే అవి స్టార్ట్ అవుతుంటాయి అంట. సో ఎన్నో రైడ్స్ అయితే ఉంటాయి, అంటే టర్నింగ్ అది తిరగడము ఒక 10 అలా అయితే ఉంటాయి. నేను వెళ్ళలేదు, ఎగ్జాక్ట్గా అయితే నాకు కూడా పర్ఫెక్ట్గా తెలియదు అనమాట. సో మా వాళ్ళు, నేను మా హస్బెండ్ తప్ప మిగిలిన అందరూ కూడా వెళ్ళారు. బాయ్స్ అందరూ కూడా ఎంజాయ్ చేశారు. అక్కడ 2 వెళ్ళడానికి అవకాశం ఉంది, సింగిల్ అని వెళ్ళడానికి కూడా అవకాశం అయితే ఉందంట. మా ఇష్యూ వచ్చేసేసి సింగిల్గానే వెళ్ళాడు. ఏమైనా కొడుకు అల్లాడిస్తున్నాడు. సో ఆ సౌండ్ అది అయితే మీరు అందరూ విన్నారు కదా, అలా ఉందన్నమాట. ఆ వెహికల్స్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్న సౌండ్ సూపర్ డూపర్గా అయితే వాళ్ళందరూ ఎంజాయ్ చేసి నైట్ అయితే 10 o'clock ఏమో అలా ఇంటికి అయితే వచ్చేసేసారండి. సో సాటర్డే మా ఎంజాయ్ అయితే ఎలా ఉందండి. ఇంకా నెక్స్ట్ ఏం జరిగింది ఏంటి అన్నది మీరు చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. సో చాలా అంటే చాలా ప్లేసెస్లో అయితే మేము తిరిగాము, ఎంజాయ్ చేసాము. ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. బాయ్.